రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే పలువురు ఐఎఫ్ఎస్ అధికారులు ఉన్నతాధికారుల డెప్యుటేషన్లను రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. డెప్యుటేషన్పై పనిచేస్తున్న అధికారులు సిబ్బంది అంతా వెంటనే పీసీసీఎఫ్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. మరోవైపు ఇవాళ మంత్రి కొండా సురేఖ వన మహోత్సవంపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి కార్యక్రమం కొనసాగుతుండగానే డెప్యుటేషన్ల రద్దుపైన ఆదేశాలు వెలువడడం అటవీ శాఖలో చర్చనీయాంశంగా మారింది. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, అలా కార్యక్రమం జరుగుతున్న టైంలోనే డెప్యుటేషన్ల రద్దు ఏంటి, అసలు ఎలా జరిగింది, ఏంటి? మంత్రి కొండా సురేఖకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఒకవైపు ఏదైతే వన మహోత్సవం పైన మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశం నిర్వహించిన దాంట్లో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి అధికారులను ఏదైతే డిప్యుటేషన్లను రద్దు చేశారు, దీంతో ఇది ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కొండా సురేఖకు సంబంధించిన మంత్రి పదవిపై ఇప్పటికే ఏదైతే అనేక ఊహాగానాలు చర్చలు జరుగుతున్న సమయంలో ఏదైతే కొండా సురేఖకు సంబంధించినటువంటి అటవీ శాఖలో తనకు తెలియకుండానే అధికారులకు సంబంధించిన డిప్యుటేషన్లు రద్దు చేయడంపై మాత్రం కాస్త ఏదైతే ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి ఎఫ్ఆర్ఓలను డిప్యుటేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఎఫ్ఆర్ఓల డిప్యుటేషన్లు రద్దు చేసిన పీసీసీఎఫ్ వినయ్ కుమార్ ఏదైతే రద్దు చేసి ఏదైతే కార్యాలయానికి పీసీసీఎఫ్ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ముందస్తు సమాచారం లేకుండా మంత్రి వీడియో కాన్ఫరెన్స్లో ఎఫ్ఆర్ఓలు ఏదైతే పాల్గొన్నట్టు తెలుస్తుంది. దీంతో మంత్రి కొండా సురేఖను ఎఫ్ఆర్ఓకి సంబంధించినటువంటి ఏదైతే కమిటీ ఉంటుందో దానికి సంబంధించినటువంటి సంఘం ఏది ఉంటుందో వాళ్ళు కలిసి దీనికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఏదైతే ఈ టైంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల మాత్రం రాష్ట్ర వర్గాల్లో పార్టీ వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సుష్మితా పటేల్ కొండా సురేఖ కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే ఎమ్మెల్యేల ఒత్తిడి ఏదైతే దీనికి సంబంధించి రాజీనామా చేయాలి కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్న సమయంలో మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినటువంటి సమయంలో కూడా కొండా సురేఖకు సంబంధించిన అంశం ఏఐసీసీ చూసుకుంటుంది, పీసీసీ చూసుకుంటుంది, క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది, అంతర్గత విషయాలు నేను మాట్లాడను అని చెప్పినటువంటి కొద్దిసేపట్లోనే ఏదైతే ముగ్గురు ఎఫ్ఆర్ఓలు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి వారికి సంబంధించిన డిప్యుటేషన్ జరగడంపై మాత్రం సర్వత్ర చర్చనీయాంశంగా ఇటు ప్రభుత్వ వర్గాలు మారిపోయింది. మరి చూడాలి కొండా సురేఖకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. రేపు అఫీషియల్గా కొండా సురేఖ అటు వరంగల్ పర్యటనకు కూడా వెళ్ళనున్నారు. ఏదైతే ఈ కొండా సుష్మిత వ్యాఖ్యలు చేసిన తర్వాత మొదటిసారి వరంగల్ కూడా అఫీషియల్గా టూర్కి వెళ్తున్నారు. సో పార్టీ మరి రేపు ఎల్లుండిలో ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది, ఎందుకంటే రేపు క్రమశిక్షణ కమిటీ కూడా పూర్తిస్థాయి నివేదికను సీఎంకి అలాగే అధిష్టానానికి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి కూడా ఇవ్వనట్టు తెలుస్తుంది. ఈ క్రమశిక్షణ కమిటీకి నివేదిక ఇచ్చిన తర్వాత మరి కొండా సురేఖపై పార్టీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవాలి. శ్రీదేవి.